ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మీ వెహికల్స్ని మా ఈ సిటీ మోటార్స్ ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినట్లయితే మీ వెహికల్ని కూడా ఇలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ శివ. వెల్కమ్ టు సిటీ మోటార్స్. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివేట్లో పెడతాం వల్ల ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మిస్ కాకుండా మేము మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి కనుమి శుభాకాంక్షలు అండి. మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వెహికల్స్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే Hyundai Eon Era Plus వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2016. దీని సి బుక్ వ్యాలిడిటీ 2031 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 60,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవండి. ఈ వెహికల్ ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజన్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఫ్యూల్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఉన్నారు గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉండవు. దీని 4 టైర్లు కూడా 50% బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీతో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 2,10,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందని సంప్రదించగలరు. ఫ్రెండ్స్, మన సెకండ్ వెహికల్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా Hyundai Era Plus వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2014. దీని సి బుక్ వ్యాలిడిటీ 2029 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 75,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవండి. ఈ వెహికల్ ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ఫ్యూల్ పెట్రోల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉండవు. దీని 4 టైర్లు కూడా 60% బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీతో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 2,15,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్లో అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి, సంప్రదించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, లాస్ట్ వరకు చూస్తే మరి ఇంకా 2 వెహికల్స్ డీటెయిల్స్ కూడా మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన థర్డ్ వెహికల్ విషయానికి వచ్చినట్లయితే మారుతి ఆల్టో 800 LXi వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2016. దీని సి బుక్ వ్యాలిడిటీ 2031 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే కేవలం 17,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ రికార్డ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో లభిస్తుంది, 2 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ విషయానికి వచ్చినట్లయితే మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్
లో మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవు. ఈ వెహికల్ ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్ లో ఉండడం జరిగింది. దీని ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ఫ్యూల్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్, దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు, రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఏమీ ఉండవు. దీని 4 టైర్లు కూడా 50% బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ప్రైస్ 2,60,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందని సంప్రదించగలరు. ఫ్రెండ్స్, మన 4th వెహికల్ విషయానికి వచ్చినట్లయితే మారుతి ఎర్టిగా ZDI వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2012. దీని సీబుక్ వ్యాలిడిటీ 2027 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఇన్సూరెన్స్ అయితే రీసెంట్ గా అయిపోయిందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 1,50,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ వెహికల్ లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్ గా ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ వెహికల్ ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్ లో ఉండడం జరిగింది. దీని ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ఫ్యూల్ విషయానికి వచ్చినట్లయితే డీజిల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉంటుంది, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఏమీ ఉండవు. దీని 4 టైర్లు కూడా 50% బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 4,80,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందని సంప్రదించగలరు. ఫ్రెండ్స్, ఈ 4 వెహికల్స్ కూడా మీకు నచ్చినట్లయితే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వెహికల్ ఓనర్ గారి నెంబర్లు అయితే మీకు ఇచ్చి డైరెక్ట్ అయితే చేస్తాను. మీరు వెహికల్స్ దగ్గరికి వెళ్ళి టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బార్గెనింగ్ చేసుకోండి. మీరు ఫోన్లో బార్గెనింగ్ చేస్తే అక్కడికి వెళ్ళాక వెహికల్ క్వాలిటీ కండిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. వెహికల్ క్వాలిటీ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బార్గెనింగ్ అయితే చేసుకోండి. మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తానని మనకి మాట ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా మన ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చే రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి కనుమ శుభాకాంక్షలు అండి. జై హింద్.